ఒకసారి నేను చూశాను, బలిపట్టు ఆయన దున్నపోతుని తీసుకొచ్చారు. అంతకుముందు చాలా దున్నపోతుల్ని బలిచ్చారు, అవన్నీ మామూలుగా నుంచున్నాయి అంతేను, అవి ఏమీ మాట్లాడలేదు. వాటిని పట్టుకుని లాగేశారు, మెడ తెంపేశారు, అయిపోయింది. కత్తిపెట్టి ఒక దెబ్బ కొడతారు, దెబ్బకల్లా ఆమె తలకాయ తీగ అవతల పడుతుంది, అయిపోతుంది. కానీ ఒక్కసారి మాత్రం అక్కడ చాలా ఘోరం జరిగింది. దున్నపోతుని తీసుకొచ్చారు, దానికి అర్థమైపోతుంది దాన్ని బలిపటానికి తెచ్చారు అనే విషయం దానికి తెలుస్తుంది. దాన్ని తలకి తాడు కట్టారు, ఆ యూపస్తంభానికి లాగి కట్టేశారు. దానికి కాళ్ళకి తాళ్ళు కట్టారు, కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగటానికి వాళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు. ఎప్పుడైతే దాని తలకాయకి తాడు కట్టి యూపస్తంభానికి కట్టేయబోతున్నారో అది ఎదురు తిరిగింది, గంతులేయటం మొదలుపెట్టింది. శాయశక్తుల అది ఆ కట్లు విప్పుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. విప్పుకోవడం దానివల్ల కాదు అనే సంగతి దానికే తెలుసు, మనకే తెలుసు. కానీ దాన్ని వాళ్ళు అడుగు నుంచి కర్రలు కూడా పెట్టి కాళ్ళు లాగేస్తారు, 4 కాళ్ళు 4 వైపులకి లాగేస్తారు, అంటే కాళ్ళు విరిచేస్తారు. దాన్ని మెడను లాగేస్తారు, లాగేసి దాని తలకాయని ఒకే దెబ్బతో టక్కిమని తెగి అవతల పడుతుంది తలకాయ. అలా తెగి పడినటువంటి తలలో జీవం ఉంటుంది. వెంటనే ఆ తలకాయని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టేస్తారు. జీవం ఉన్నటువంటి తలకాయనే అమ్మవారి దగ్గర పెట్టాలి, నివేదన చేయాలి. వెంటనే తలకాయని తీసుకెళ్ళిపోయి అమ్మవారి దగ్గర పెట్టేసి వాడు అక్కడ పూజ చేస్తున్నారు. ఆ తలకాయ తెగిపోయిన తర్వాత ఈ జంతువు దాని కాళ్ళు గిలా 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 కొట్టుకుంటుంది. పాపం సామాన్యమైనటువంటి మానవుడు మనలాంటి వాడు అవి చూడలేడు. అంతా రక్తం స్రవించి చాలా దూరంగా కనిపిస్తుంది ఆ ప్రదేశం అంతా కూడా, అవి మనం చూడలేం. అందుకే వామాచారం చేయొద్దు, బలులు ఇవ్వద్దు అని చెప్పే కారణం ఇదే. ఇలా నడి రోడ్డు మీద బలిచ్చామనుకోండి, జనం తిడతారు. చూడండి, జనం అంతా సహించరు. అందుకే ఇది సర్వజన సమ్మతం కాదు, వామాచారం సర్వజన సమ్మతం కాదు. ఇంకా మిగిలినటువంటి విషయాలు కొన్ని చెప్పాను చూడండి, అవి అసలు ఎవరు ఒప్పుకోరు. అందుకే వామాచారము అనేది అంత సమంజసమైనటువంటిది కాదు అని గట్టిగా చెప్తూ ఉన్నాం మనం.